కొంతమంది పెళ్లి కోసం బాప్తిస్మాలు పొందుతారు. మీ పెళ్లి బాప్తిస్మాలు చెల్లవు. పెళ్లి కొరకు ఎవరైనా బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటే మర్యాదగా మీరు మళ్ళీ బాప్తిస్మం పొంది తీరాలి. నీ పెళ్లి కోసం కాదు బాప్తిస్మం, నీ వివాహం కోసం కాదు బాప్తిస్మం. గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటానికి పొందాలి బాప్తిస్మం, నీ వివాహం కొరకు కాదు. కనుక పెళ్లి కొరకు తీసుకున్న బాప్తిస్మాలు చెల్లవు. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలని వాక్యం చెబుతోంది. పెళ్లి బాప్తిస్మాలు చెల్లవు. అలాగండి, అయ్యయ్యో మరి పెళ్లి బాప్తిస్మం పొందేశామండి, బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయని అన్నారని బాప్తిస్మం తీసేసుకున్నామండి పెళ్లి కోసం. అదే గొప్ప బాప్తిస్మం, ముఖ్యమైన బాప్తిస్మం, అది చాలు అనుకుని మేము బలలో పాలు పంపులు పొందేస్తున్నామండి. ఇప్పుడు మళ్ళా బాప్తిస్మం పొందుతామంటే సిగ్గుగా ఉంటుందేమోనండి అంటారు కొంతమంది. మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాడు కదా. నేనెందుకు సిగ్గుపడనిస్తాడాయన? ధైర్యంగా పెళ్లి బాప్తిస్మం వద్దని నువ్వు మరలా మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందు, ముంచుడు బాప్తిస్మం.